ఒక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో పుడతారు. వాళ్ళు ఏ ఇంట్లో పుట్టినా సరే, ఏ పరివారంలో పెరిగినా సరే, చేరవలసిన గమ్యం ఏంటంటే సంఘం శరణం గచ్చామి. ఏ సంఘంలోకి వెళ్ళాలి వారు? సజ్జన సాంగత్యంతో కూడుకున్న, ధ్యానంతో కూడుకున్న, స్వాధ్యాయంతో కూడుకున్న సంఘంలో చేరాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి జీవితంలో అర్థం పరమార్థం తెలుస్తాయి. అంటే సజ్జన సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి? సజ్జనులతో సాంగత్యము. సజ్జనులు అంటే ఎవరు? సత్యంతో కూడుకున్న జనులు సజ్జనులు. ఏమిటి సత్యము? ఆత్మే సత్యము. శరీరమే సత్యం అని చెప్పేసి ఒక ప్రాపంచికంలో ఉంటారు. ఆత్మే సత్యం అని చెప్పేసి ఆధ్యాత్మికుడు. ఏదో ఒక ఇంట్లో పుడతాము, పెరుగుతాము. ఆ తల్లి తండ్రి మంచి వాళ్ళే ఉండవచ్చు, కానీ సజ్జనులు కాకుండా ఉండవచ్చు. అంటే సత్యం తెలుసుకోకుండా ఉండవచ్చు. నేను ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను. అంత మంచి వాళ్లే, చక్కటి శాకాహారులు, చక్కటి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. కానీ సజ్జనులు మాత్రం కాదు. అంటే సత్యం తెలుసుకునే జనులు మాత్రం కాదు. శరీరమే సత్యం అనుకుని జీవిస్తున్న వాడు. గుళ్ళు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికుడు కాదు, సజ్జనుడు కాదు. శరీరమే సత్యము. మనం పుడతాము, చేస్తాము, ఇందులోనే ఉంటుందంత పరిధంతా. అంతేగాని ఆత్మ అనేది ఉంది. ఆత్మ మనం వస్తాము పోతామని లేదు. పుడతాము, చేస్తామని లేదు. వస్తాము పోతామని లేదు. అంటే సజ్జనుడు కాదు. కానీ నేను చర్చించేది ఒక సజ్జనుడిని అయ్యాను. అంటే సత్యం తెలుసుకునే జనుడిని అయ్యాను. మా ఇంట్లో, మా కుటుంబంలో నేను మొట్టమొదటి సజ్జనుడు. అందరూ మంచివాళ్లే, కానీ సజ్జనుడిని మట్టు నేను ఒకడిని. నాకు సత్యం కావాలి. నేను చదవాలి, పుస్తకాలు చదివాను. జీవితం అంతా కష్టపడి సత్యానికి దరి చేరుకున్నాను. ఒక సజ్జనుడిని అయ్యాను. ఎప్పుడైతే నేను సజ్జనుడి అయ్యానో, నా ఆత్మ గురించి నేను తెలుసుకున్నాను, ఆత్మ సత్యం తెలుసుకున్నాను. నా పేరు సజ్జనుడు, సత్యం తెలుసుకున్న జనుడు. ఇప్పుడు విస్తారమైన ఆత్మ కుటుంబీకుల సంఘం వచ్చింది. సృజగతి సజ్జన సంగతి రేఖ భవానవ తరణే నౌక. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ భజగోవిందం బై ఆది శంకరాచార్యుల వారు. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూవ్మెంట్ ఈ సజ్జన సంగత్యానికి అంకితమైనది. విశేషమైన సజ్జన సంగత్యం మనం చేస్తాం. సజ్జనులు కాని వారి మాటలు మనకి రుచించవు, చెవులో పోసుకోమను. సజ్జనులు కాని వారి మాటలు ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలిపెట్టేస్తాము. కానీ సజ్జనులు వారి మాటలు ఈ చెవిలోంచి విని ఈ శరీరం ఇంకిపోతుంది, రోమరోమము ఇంకిపోతుంది. ఈరోజు PSSM అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇస్తున్నాను. పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. ఈ పిరమిడ్ మూవ్మెంట్ సజ్జన సాంగత్యానికి అంకితమైంది. అందరి మాటలు, అందరి అనుభవాలు వింటాం మనం. అదే మన పని, అదే మన జీవిత లక్ష్యం. పిరమిడ్ మాస్టర్ యొక్క బండి సజ్జన సాంగత్యం ద్వారానే నడుస్తూ ఉంటుంది. పుస్తకాలు చదవకపోతే మనకి మహాత్ముల సందేశాలు మనకి తెలియవు. స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్. మనమందరం అదే చదువుతున్నాం. అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని స్పిరిచువల్ సైన్స్. టోర్కోమ్ సరైటారియన్, లోక్సైన్ రంప, అన్ని డిఫరెంట్. లెక్పేట చిన్న రాజదాస, స్వామి రామ, యోగానంద పరమహంస, రిచర్డ్ బాక్, కార్ల్ క్యాస్టంగర్, డిటి సుజుకి, ఎలాన్ దాట్స్. లెక్కలేంతమంది స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు భూమండలంలో, లెక్కలేంతమంది. వాళ్ళందరి నుంచి మనం నేర్చుకోవాలి, వాళ్ళ పుస్తకాలు చదవాలి. ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అంత ముఖ్యము.
You must read, 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 you must read. ప్రతిరోజు ఒక గంట పుస్తకం చదవవలే, ప్రతిరోజు ఒక గంట ధ్యానం చేయవలే, ప్రతిరోజు ఒక గంట సజ్జన సాంగత్యం చేయవలే. ఒక బ్యాటరీని ఛార్జ్ చేస్తాం, తర్వాత కొన్ని గంటలు పనిచేస్తుంది, మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ చేస్తాము. అలాగే ధ్యానం అంటే, స్వాధ్యాయం అంటే, సజ్జన సాంగత్యం అంటే మన ఆత్మ మనం ఛార్జ్ చేసుకుంటాము, ఎనర్జైజ్ చేసుకుంటున్నాము. ప్రతిరోజు 3 గంటలు దానికి ఇవ్వాలి. 3 గంటలు ఛార్జింగ్ పెట్టి 21 గంటలు బ్రహ్మాండంగా జీవిస్తుంది, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, శక్తివంతంగా, డైనమిక్ గా జీవిస్తుంది ఈ శరీరము, మన జీవితము. అలాగే ధ్యానం అంటే ఛార్జింగ్ అవర్ సెల్స్. ಮಾಸ್ಟರ್ಸ್ ಪತ್ರಿಜಿ ವೆಚ್ಚೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.